సీత ఇలా రామ్మా. నువ్వే దిష్టి పెట్టేలా ఉన్నావు సావిత్రి. అయ్యయ్యో, జుట్టు చెరిగిపోతుంది. మాటే ఇంత దూరం పెడితే రేపు చేతులు ఇంకెంత దూరం పెడతాయి. అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయా? అవుతున్నాయి అమ్మగారు. సావిత్రి, అలా పరాయిదాన్లా దూరంగా నించోకపోతే పైడికి సాయంగా ఏదో పని అందుకోవచ్చుగా. మన పనులు మనం చేసుకుంటే తప్పేం లేదు. అలాగే పిన్ని గారు. అమ్మా నువ్వు కూర్చో. పెద్దావిడ తప్పుగా ఏం అనలేదుగా. మన ఇంట్లో మనం చేసుకోవా? సీత, రమ్మ సీతారా. సాకేత్, నమస్కారం అండి. కూర్చోండి కూర్చోండి. అలాగే కూర్చోండి. రామచంద్రయ్య, ఆ ముందు వరుసలో కుర్చీలు విఐపీల కోసం. కాస్త వెనక్కి కూర్చో. నాన్న, ఏంటి నాన్న? కూర్చోండి. పర్వాలేదమ్మా. అయిన వాళ్ళు ఎక్కడ కూర్చుంటేనేమిటి, అసలు కూర్చోపోయినా తప్పు లేదు. వేడుక కదా ముఖ్యం. సీత, నువ్వేంటి అక్కడికి వెళ్ళావు? ఇట్రా. రే రే, ఏమిటా పరుగులు? నెమ్మదిగా నాడు. ఓ చోట కుదురుగా కూర్చో. అక్క, చాలా బాగున్నాయి అక్క నగలు. ఏ స్వర్ణ, ఎప్పుడు మీ అక్క సొమ్ము మీదేనా నీ చూపు? వెళ్ళు, వెళ్ళి నీ తమ్ముడిని పిల్లల్ని అల్లరి చేయకుండా చూడు. జడ వీపు మీద ఉండాలి, గుండెల మీద కాదు. వెనక్కి వేసుకో. ఏం పెంపకం పెంచిందే మీ అమ్మ. రండి రండి. నమస్కారం అండి. నమస్తే నమస్తే. ఏమిటి ఆలస్యమైంది? గిఫ్ట్ సెలక్షన్ కి లేట్ అయింది. ఓ, మీనాక్షి అంటే నువ్వే కదూ? ఆమా. చాలా పద్ధతిగా ఉన్నావు. నువ్వేంటి, దేశంలో బట్టలకేమన్నా కరువు వచ్చిందా? ఏంటా డ్రెస్ ఏంటి? జనమంతా ఎగదిగా చుట్టానికా?
ఇదిగో నువ్వు పక్కనుండు. తిప్పుకుంటూ అటు ఇటు తిరక్కో, నాకు అసహ్యం. మీ ఇంటి కోడలు కావడం సీత అదృష్టం. చాలా కరెక్ట్ గా చెప్పావయ్యా భాస్కర్. రేయ్, నువ్వేంట్రా తింగరాళ్ళ ఉన్నావు? పార్టీలో తిన్నగా ఉండు, లేదంటే గుడ్లు పీకేస్తాను. ఏ కళ్ళు కనబడట్లేదా రాస్కెల్? సారీ సార్. బుద్ధి లేదా నీకు? సారీ అండి. అవసరం లేదు, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. రఘు, ఇంకా రాలేదే? ఎక్కడున్నారా? నేను వేరే పనిలో ఇరుకుపోయాను గానీ ఒకసారి సీత గారికి ఫోన్ ఇవ్వు. సీత, నీకేనమ్మా ఫోను? రఘురామ్ ఫోన్ చేశాడమ్మా. హలో. నేను పార్టీకి అటెండ్ కాలేకపోతున్నా, అలాని సారీ చెప్పడానికి ఫోన్ చేయలేదు. మనసులో అనుకుంటే చాలు. ఫోన్ చేసి చంపకు. మంగమ్మ గారిని చూసి మూడో అవ్వకు. ఆవిడ మర్చిపోయి ఎంజాయ్ చేయి. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అని నీ వుడ్ బీకి కన్వే చేయి. నా సాపి మూసుకో. హ్మ్? హ్మ్. భాస్కర్ గారు, సాకేత్, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. ఈ కీ చైన్ ఏ డ్రైవర్ అయినా వాడతాడులే.
మనకి రేటు ముఖ్యం కానీ ప్రేమాభిమానాలు కావు. మీరందరూ వెళ్ళి కూర్చోండి. అలాగేనండి. ఓకే. సాకేత్ పుట్టినరోజు వేడుకలకు వచ్చిన మీ అందరికీ ఇంకో శుభవార్త చెప్పాలనుకుంటున్నాను. సీత రా. ఈ అమ్మాయి సీత, నా మనమడికి కాబోయే భార్య. మంగమ్మ గారి మనవరాలు కాబోయే సీత. ఎవరా ఈ అమ్మాయి అనేగా మీ చూపులోని అర్థం? మా స్థాయికి తగ్గ గొప్పవాళ్లేం కాదులే, వాళ్ళని పరిచయం చేయడానికి. ఓ స్కూల్ మాస్టర్ కూతురు. కానీ వాళ్ళ అమ్మాయి నచ్చింది. స్థాయి గురించి మేం పట్టించుకోదలుచుకోలేదు. తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి మాకుంది కాబట్టి లేని వాళ్ళ అమ్మాయి అయినా మంచి పిల్లని నాకు నేను నచ్చ చెప్పుకున్నాను. సాకేత్కి ఏడు జోడు అనిపించింది. అందుకే పేదతనాన్ని పట్టించుకోలేదు నేను. కోటికి లేనింట పుట్టిన పెద్ద మనసు చేసుకుని కోటీశ్వరాలింట్లో కోడలిగా చేసుకుంటున్నాను. ఈ మంగమ్మ పొరపాటును కూడా తప్పుడు నిర్ణయం తీసుకోదని మీ అందరికీ తెలుసు. అందులో నా మనవడి విషయంలో అస్సలు తీసుకోను. మీకు మరో శుభవార్త. ఏమిటి శుభవార్తల మీద శుభవార్తలు అనుకుంటున్నారా? పార్టీ కూడా 3 శుభవార్తలకు తగ్గట్టుగానే ఏర్పాటు చేశాను. సాకేత్కి నేషనల్ లెవెల్లో నంబర్ 1 స్టార్ బిజినెస్ అవార్డు వచ్చింది. అది అందుకోవడానికి ఢిల్లీ వెళ్తున్నాడు. గ్రానీ, గ్రానీ ఎఫ్తే నాకు ఈ అవార్డు తెచ్చిపెట్టింది. ఈ క్రెడిట్ అంతా గ్రానీదే. అందుకే ఈ అవార్డుని గ్రానీకే డెడికేట్ చేస్తున్నాను. నా మనవడి స్థాయికి రావడానికి నా పెంపకం కారణం. నేనీ స్థాయికి రావడానికి మా నాన్నగారు కారణం. అందుకే ఓ వారం రోజుల తర్వాత సాకేత్ని, సాకేత్ కాబోయే భార్యని నా పుట్టిన ఊరు చీరాల తీసుకెళ్లి మా నాన్నగారి ఆత్మశాంతి కోసం పిల్లలకి ఆశీస్సులు ఇప్పించాలని అనుకుంటున్నాను. కళ్ళెదురుగా నా కన్న తండ్రిని నిలబెట్టి అవమానించి ఎప్పుడూ పోయిన నీ తండ్రి ఆత్మచేత ఆశీర్వాదాలు ఇప్పిస్తావా? నీకు ఆయన ఎంతో, నాకు నా తండ్రి అంత కదా.